సంతోషంగా ఉన్నారా? మొక్క వినటానికి రెడీగా ఉన్నారా? సో గత వారం ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చాను. సో ఆ టాపిక్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నిర్మాకాండ 33 అధ్యాయంలోకి వెళ్దాం. నిర్మాకాండ 33 అధ్యాయం ఒకసారి 20 వచనం. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వంన చూచేదవు, కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్పాను. సో మనందరికీ బాగా తెలిసినటువంటి భాగం. సో మోషే యొక్క ప్రేయర్ లైఫ్ని, ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం 7వ వచనంలో. ఎక్కడైతే ఇజ్రాయేలు అరణ్యంలో గ్యాదర్ అయ్యారో వాళ్ళ ప్లేస్ని పాలెం అని పిలిచేవాళ్ళు. ఆ పాలెం దూరంగా మోషే ఏం చేస్తూ ఉన్నాడు? ఒక గుడారాన్ని తీసుకెళ్ళి, ఒక టెంట్ని తీసుకెళ్ళి అక్కడ వేసి దానిలోకి వెళ్ళి రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? మేఘస్తంభము ఆ గుడారపు ద్వారంన నిలుచుడు చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండేది. సో మోషే ఏ గుడారంలో ఉండైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ గుడారం పైకి మేఘస్తంభం వచ్చి నిలబడతా ఉంది. ఎవరి గుడారాల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు పాలెంలో. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే మేఘస్తంభం వచ్చి మోషే యొక్క గుడారం మీద నిలబడతా ఉందో వీళ్ళందరూ లేచి బయటకు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? నమస్కారం చేస్తూ ఉన్నారు. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండే. సో మోషే యొక్క ప్రేయర్ లైఫ్ని మనం చూస్తూ ఉన్నాం. మోషే యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత వారం చెప్పాను కదా, అన్నిట్లో కష్టమైన విషయం ఏంటంటే ప్రార్థన చేయటం. అవునంటారు కాదంటారు? ఈజీయా? ఈరోజు సాయంత్రం యానివర్సరీ ఉంది, అయిపోగానే భోజనాలు పెడుతున్నారు, అందరు రావాలంటే బాగా వస్తారు కదా, అందరిని చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని కూడా తీసుకొని వస్తారు. అదే ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, సాయంత్రం ఒక 4 గంటలు గ్యాప్ లేకుండా ప్రార్థన చేయాలంటే ఆఫీస్లో వర్క్ ఉంది బ్రదర్, అలసిపోయాను నేను. సో మోషే వెళ్ళిన ప్రతిసారి ఏం జరుగుతూ ఉంది? ఒక మేఘస్తంభం వచ్చి తన గుడారం మీదట నిలిచి ఉంటా ఉంది. ఆమె ఒక క్లౌడ్ వచ్చి అక్కడ నిలబడుతుంది. హల్లెలూయా. అంటే మోషే ఎలాంటి డైమెన్షన్లో ఆపరేట్ చేసేవాడో చూద్దాం. మామూలుగా అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది? పాత నిబంధనలో జరుగుతూ ఉంది. అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ మోషే ప్రార్థన చేసినప్పుడు క్లౌడ్ వచ్చి టెంట్ మీద నిలబడతా ఉంది, గుడారం పైన నిలుస్తూ ఉంది, లేకపోతే గుడారం ఎదురు నిలుస్తూ ఉంది. సో ఆ క్లౌడ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఇప్పుడు ఒక మేఘం ఇక్కడికి వచ్చింది అనుకుందాం. మేఘం వస్తే ఎలా ఉంటుంది? ఏదో కొంచెం అందరూ అంత క్లియర్గా కనబడరు. ఎందుకని? ఆ మేఘం కమ్మినప్పుడు ఒక ఒక థిక్ వైట్ లిక్విడ్ కలర్ లాగా మనం చూస్తూ ఉంటాం. అవునా? మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మేఘాలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఆ మేఘంలో గుండా వెళ్తున్నంత కాలము ఫ్లైట్ ఎటు వెళ్తుందో తెలియదు. కానీ ఆ కొన్ని సెకండ్స్ తర్వాత మేఘంలోంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మరలా బయటకు చూస్తే అంతా కనపడతా ఉంటుంది. ఆమేన్. సో మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు విజిబుల్గా ఒక మేనిఫెస్టేషన్ ఇస్తూ ఉన్నాడు, విజిబుల్గా ఒక ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆమేన్. సో ఎప్పుడైతే మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉంటామో దెర్ విల్ ఆల్వేస్ బీ ఎ విజిబుల్ మేనిఫెస్టేషన్ ఇన్ అవర్ లైఫ్స్. నేను మెసేజ్ చెప్పట్లేదు, ఓకే? ఒక స్టోరీ లాగా వినండి, బట్ ఆ స్టోరీలోకి రావాలి. ఆమేన్. ఆ రెల్మ్లోకి మనం రావాలి. హల్లెలూయా. సో ఇది టీచింగ్ కాదు ఇది, ఓకే? సో మోషే ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఒక విజిబుల్ మేనిఫెస్టేషన్,
మేఘ స్తంభము లేకపోతే మేఘం వచ్చి అక్కడ నిలబడతా ఉంది. హల్లెలూయా. సో ఎవరైతే ప్రార్థన చేసేవారుగా ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు దేవుని ఆత్మ ఆయన కదులుతానే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని ఆత్మ కదిలే అనుభవం మనకు కావాలంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. సో మనం ఎన్ని ప్రత్యక్షతలు మనం విన్నా గాని, ఎన్ని వాక్యాలు మన స్పిరిట్‌లో మనం తీసుకున్నా గాని, ఎన్ని రెవల్యూషన్స్ మనం పొందుకున్నా గాని, ఎప్పుడైతే మనం ప్రేయర్ చేయమో అన్నీ చూస్తాం గానీ, అన్నీ అనుభవించినట్టు ఉంటది గానీ, టాంజిబుల్‌గా మనకేమి మిగిలి ఉండదు. నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? అంటే అర్థమేంటి? అన్నీ చూస్తాం. వాక్యం బాగా ధ్యానించినప్పుడు, లేతే వాక్యం విన్నప్పుడు, మన స్పిరిట్‌లోకి తీసుకున్నప్పుడు, లేతే రెవల్యూషన్స్ ప్రత్యక్షతలు మనం వింటా ఉన్నప్పుడు అంతా బావుంటది. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మనం ఏదైతే పొందుకున్నామో దాంట్లోకి మనం నడుస్తాం. హల్లెలూయా. సో ప్రేయర్ అనేది, ప్రార్థన అనేది దేవుడు పెట్టిన ఒక విధానం. తన ప్రజల జీవితాల్లో ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి. హల్లెలూయా. కానీ దురదృష్టవశాత్తు దేవుని బిడ్డలంగా మనం అన్నీ చేసి ప్రార్థన ఒక్కటే మనం వదిలేస్తాం. కొన్నిసార్లు వర్షిప్ చేస్తాం, పాటలు పాడతాం, మెసేజ్ వింటాం, బైబిల్ చదువుతాం. ఆలోచించారా ఎప్పుడైనా? ఈరోజు సాయంత్రం 10కి ప్రార్థన చేయాలనుకుంటారు. ఓకే. రోజంతా మీకొక ఐడియా ఉంటది. ఈరోజు ఎట్లైనా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మంచి వర్తమానం విన్నప్పుడు లోపల స్పిరిట్ బంప్ అయినప్పుడు ఎలా ఉంటది? ఈరోజు ఇంటికెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. గోడలు పడిపోవాలి అంతే. అనిపించలేదా మీకెప్పుడు? కానీ ఇంటికెళ్ళి 10:00 లేతే ఏదో టైంలో మీరు కూర్చున్న టయానికి ఈలోపు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతది. జరగంగాల్నే ఏమవుతది? లేతే ఏదో ఒకటి గుర్తొస్తది. అవ్వంగాల్నే ఏమవుతది? జస్ట్ ఒక 4 సార్లు అప్పుడప్పుడు మనం సర్వీస్‌లో ఆవలిస్తా ఉంటాం గదా! 4 సార్లు ఆవలించి వెంటనే బెడ్ ఎక్కుతాం. లేతే ఇంకేమన్నా యూట్యూబో లేతే ఏమన్నా ముచ్చట్లో లేతే మంచిగా ఏదనిపిస్తే అది చేస్తాం. ఆలోచిద్దాం. ప్రార్థన చేయకుండా అపవాది ఎప్పుడు పోరాడుతా ఉంటాడు మనతో. నేను చెప్పేది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. బట్ వాస్తవం. మీరన్నీ చేసి ప్రేయర్ చేయలేదనుకోండి, అది ఒకలాగా ఉంటది. మీరు చేయాల్సినవి చేస్తా, ప్రార్థన చేస్తా ఉన్నారనుకోండి, ఆ అనుభవం ఇంకొకలాగా ఉంటది. హల్లెలూయా. సో, గత వారం నేను చెప్పాను ఏమంటే, గాడ్ వాంట్స్ ఎ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్. అవునా? ఆయనకి యాజకత్వం చేసేవాళ్ళు కావాలని దేవుడు ఏం చేశాడంట, ఐగుప్తులో నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా. సో, దేవుని రాజ్యం అనేది ఏం చెప్తాను జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యం అనేది అపోస్తలది కాదు. దేవుని రాజ్యం అనేది ప్రవక్తలది కాదు. దేవుని రాజ్యం అనేది పాస్టర్లది కాదు. దేవుని రాజ్యం అనేది వ్యాపారస్తులది కాదు. దేవుని రాజ్యం అనేది యాజకులది. హల్లెలూయా. దిస్ ఈస్ ఎ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్. ఆమేన్. ఇది రాయల్ ప్రీస్ట్‌హుడ్. ఆమేన్. సో ఎవరైతే యాజకత్వం చేయరో వాళ్ళు దేవుణ్ణి సంధించలేరు. వాళ్ళు దేవుని గురించి వింటారు, దేవుణ్ణి సంధించలేరు. దేవుణ్ణి చూసామని అనుకుంటారు, ఏం పొందుకోలేరు. మెసేజ్‌లు వింటారు, కానీ దాని లోపలికి నడవలేరు. ఎందుకని? వాళ్ళు యాజకత్వం చేసేవారుగా ఎప్పుడైతే వాళ్ళు అవుతారో, అప్పుడు వాళ్ళకి దేవునికి మధ్య ఒక ఇంటిమేట్ కనెక్షన్ అనేది ఏర్పడతది. హల్లెలూయా. ముందు చెప్పాను కదా! ప్రార్థన గురించి చెప్పేటప్పుడు చాలా కష్టంగా ఉంటది. సో, మనకేం కావాలి? దేవునితో ఫెలోషిప్ కావాలి. ఏం కావాలి? సహవాసం కావాలి. 11వ వచనంలో ఏముంది? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండు. ఎప్పుడైనా ఈ భాగం చదివినప్పుడు మీ లోపల మీకు ఎప్పుడైనా ఆ ఆశ కలిగిందా? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. ఆమేన్.
కానీ ఆ 40 లక్షల మందితో దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు చాలా అన్యాయస్తుడు కదా! ఇదేంటండి? 40 లక్షల మందిని ఆయన వదిలేసి, ఒక్క వ్యక్తితో మాట్లాడటం ఎంతవరకు న్యాయం అండి? సో, మోషే ఏం చేశాడంటే, తన్ని తాను కాన్సంట్రేట్ చేసుకున్నాడు. తన్ని తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. నేనెలా అయినా దేవుణ్ణి అనుభవించాలి. నేను ఎలా అయినా దేవుణ్ణి సంధించాలి. ఈ 40 లక్షల మంది రోజు ఎన్ని సార్లు బూతులు తిడతారో నాకనవసరం. కొన్నిసార్లు అద్భుతాలు జరిగినాయా, జరగలేదా నాకనవసరం. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వీళ్ళకొచ్చిందా లేదా నాకనవసరం. వీళ్ళకి హెల్త్ వచ్చిందా లేదా నాకనవసరం. నేను మాత్రం ఒకటి చేస్తాను. ఏం చేస్తాను? ప్రతిరోజు దేవుని సన్నిధిలోకెళ్ళి, అవునా? ప్రతిరోజు పాలెం అంటే అక్కడ అందరు గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు అరణ్యంలో. ఇప్పుడు మోషే ఏం చేయాలి? తన టెంట్ని తీసుకొని వాళ్ళకి దూరంగా వెళ్ళి అక్కడ దాన్ని పిచ్ చేసి అక్కడ దాన్ని నిలబెట్టి దాని లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్. హల్లెలూయా. దేవునితో అంత క్లోజ్ ఫెలోషిప్, అంత క్లోజ్గా కదిలినటువంటి వ్యక్తి మోషే. ఆమేన్. మీకు అనిపించట్లేదా ఈ వాక్యం విన్నప్పుడు నాకు ఇది కావాలని? ఇది ఉంటే అన్నీ వచ్చేస్తాయి లైఫ్లో, అవునా? 6 వారాలు 7 వారాలు నేను ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడాను. ఆర్థిక నియమాలు, ఆర్థిక విషయాల గురించి మాట్లాడాను. అవన్నీ చేసి ఇది మర్చిపోతే ఏది వర్కౌట్ అవ్వదు. ఆమేన్. అన్నిట్లో ఒక ఇంపార్టెంట్ మాస్టర్ కీ ఏంటంటే ప్రార్థన. ఆమేన్. ప్రార్థనలోనే మనం ఏం చేస్తూ ఉంటాం? మనం ఎనర్జీస్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మన ఎనర్జీని, మన బలహీనతని మనం ఏం చేస్తాం? దేవునికి ఇచ్చి దేవుని యొక్క బలాన్ని మనం తీసుకుంటాం. నువ్వు ప్రతిరోజు ఎందుకు బలహీనంగా ఉంటావు తెలుసా? నీకు దేవునితో ఆ కనెక్షన్ సరిగ్గా లేదు కాబట్టి. ఆమేన్. ఒక వ్యక్తిని మనం తీసుకుందాం ఉదాహరణకి. తను ఎప్పుడు కూడా నాకున్న సమస్యలు ఎవరికి లేవండి, నాకున్న బాధలు ఎవరికి లేవండి, నేను చాలా బలహీనుండండి, నాకేం జరగట్లేదండి లైఫ్లో. తను 1 ఇయర్ టైం ఇద్దాం. 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా అదే చెప్తా ఉంటాడు. నేను చాలా బలహీనుండండి, నాకేం జరగట్లేదండి, నేను సమస్యలను ఎదుర్కోలేకపోతున్నానండి, జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నానండి. సరే 5 ఏళ్ళు టైం ఇద్దాం. 5 ఏళ్ళ తర్వాత కూడా అదే చెప్తా ఉంటాడు. ఎందుకో తెలుసా? అతను ఏం చేయాలో అది చేయట్లేదు, ఏం చేయకూడదో అది చేస్తున్నాడు. అందరూ అంతా ఉన్నారా? సో ఎప్పుడైతే ఆ వ్యక్తి తన హృదయాన్ని దేవునికి సబ్మిట్ చేసి తను ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేయటం మొదలు పెడతాడో తన జీవితంలో ఆగిపోయిన అన్ని కదలటం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ప్రార్థనలో తను ఏం చేస్తున్నాడు? తన బలహీనతను వదిలేస్తున్నాడు. తన మానవ మాటలు చెప్పాలంటే మానవ బలహీనత, మానవుని యొక్క వీక్నెస్, తన యొక్క స్ట్రెంగ్త్ లేని స్థితి, బలం లేని స్థితి, సామర్థ్యం లేని స్థితి తను వదిలేసి ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మను శక్తిగా ధరించుకుంటా ఉన్నాడు. ఒక వర్షంలో గిదియోన్ గురించి ఏముంటుందంటే, గిదియోన్ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడంట పరిశుద్ధాత్మ దేవుడు గిదియోన్ని గ్లౌస్ ధరించుకున్నట్టు ధరించుకున్నాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ప్రార్థనలో మనం ఏం చేస్తున్నాం? మనకున్న బలహీనతలన్నీ మనం వదిలేసి ఏం చేస్తున్నాం? దేవుని యొక్క అనాయింటింగ్ని మనం ధరించుకుంటున్నాం, దేవుని యొక్క పవర్ని మనం ధరించుకుంటున్నాం. ఇప్పుడు ఆ శక్తితో మనము మన వర్క్ ప్లేస్లోకి, మన ఆఫీస్లోకి, మనం పనిచేసే స్థలంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ దేవుని వెలుగు ప్రత్యక్షం అవుతుంది. అక్కడ కదలాల్సినవన్నీ కదులుతా ఉన్నాయి, ఆ వ్యాపారంలో జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. బికాజ్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఇంటిమసీ విత్ యువర్ క్రియేటర్. నీ దేవునితో నీకు అన్యోన్య సహవాసం ఉంది కాబట్టి. ఆమేన్. మనం ప్రార్థన చేయనప్పుడు దేవుని కార్యాలకి, దేవుని ప్రత్యక్షతలకి, దేవుని విషయాలకి మనం లైఫ్ లాంగ్ స్పెక్టేటర్స్గా మిగిలిపోతాం. కానీ దానిలోకి దూకి దాన్ని పట్టుకొని అనుభవించిన వారుగా మనం మిగిలిపోం. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, మనం డబ్బులు తీసుకొని టికెట్ కొనుక్కొని వెళ్ళాం. రోహిత్ శర్మనో ఎవరో సిక్స్లు మీద సిక్స్లు కొడుతున్నారు. 1 డే మ్యాచ్లో 3 సెంచరీ కొట్టాడు అనుకుందాం. మనమే గ్రౌండ్లో ఉన్నాం. మన క్రికెట్ అంటే పిచ్చి చిన్నప్పుడు నుండి. ఇండియాలో ఎక్కువ మంది క్రికెటే కదా చూసేది. కరెక్టే చెప్తున్నాను నేను. అంటే లేడీస్ కాదులే, జెంట్స్ దగ్గరకు వద్దాం. ఓకే,
మనకి ఎలా ఉంటుంది? పాకిస్తాన్ మీద ట్రిపుల్ సెంచరీ కొట్టాడు రా మనోడు. ఇండియా ఫస్ట్ 2020 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మనోళ్ళు, ఆ రోజు ఎందుకో నైట్ టైం నేను ఎందుకో బయటికి వెళ్ళాను మర్చిపోయి. ఈ అమరావతి రోడ్ నుండి బస్ స్టాండ్ దాకా కుర్రోళ్ళందరూ చొక్కాలు ఇప్పేసి బైకులు ఆ ఇంజన్ని వాళ్ళు కదిలిస్తారు కదా, కదిలించినప్పుడు ఏమవుతుంది, వెరైటీ సౌండ్ వస్తుంది, పెద్ద పెద్ద సౌండ్. చొక్కాలు ఇలా తిప్పుకుంటా, అవునా, అసలు రోడ్లో ఎక్కడ గ్యాప్ లేదు. ఏది గుంటూరు మొత్తం జామ్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రపంచ కప్ గెలిచారని సంతోషం. కానీ గెలిచింది ఎవరు? ఆ 11 మంది. సంతోషం వచ్చింది ఎవరికి? సో మనం ఎప్పుడైతే ప్రార్థన చేయని వారిగా ఉంటామో, ఇతరుల యొక్క గెలుపులు మనం చూస్తాం, ఇతరులు పొందుకుంటున్న ఆశీర్వాదాలు మనం చూస్తాం, ఇతరులు అనుభవిస్తున్న కృపను చూస్తాం, మనం క్లాప్స్ కొడతాం, కానీ మన దగ్గరే ఉండదు. యు ఆర్ ఎంప్టీ బికాస్ యు డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్. అందరూ అంతా ఉన్నారా? లేదు, మనం అందులో పార్టిసిపేట్ చేయాలంటే మనం కూడా పాల్గొనాలి, మనం కూడా విజయం సాధించాలి, మనం కూడా పొందుకోవాలి, మనం కూడా చూడాలి, మనకు కూడా జరగాలంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. మోషే ఏం చెప్తాడని 40 లక్షల మంది కనిపెడతా ఉన్నారు. ఎప్పుడు ఏ అద్భుతం జరుగుతుందా? మన్నా పడుతుందా లేదా? ఈరోజు పడకపోతే మోషే అయిపోయాడే. బండలో నుంచి నీళ్ళు వస్తున్నాయా లేదా? నీళ్లు రాలేదనుకో ఇంకంతే సంగతి. మోషే నాన్ వెజ్ తీసుకొచ్చి పడేస్తావా లేదా? కానీ ఒక వ్యక్తి ఆలోచించారు ఎప్పుడైనా? 40 లక్షల మందిని వదిలేసి దేవుడు ఒక వ్యక్తి పక్షంగా కదులుతా ఉన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడు ఆ కొండ మీదకి వచ్చినప్పుడు, అవునా, దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషే, ఆ కొండ సరిహద్దుల్లో కూడా ఎవరిని రాని మాకు, నువ్వు మాత్రమే పైకి రా. ఎంత పార్షియాలిటీ అండి దేవునికి. అదే మనం కానీ అక్కడ ఉంటే, మీరు అనేవాళ్ళు కాదు, నేను కానీ వాళ్ళ మధ్యలో ఉంటే, ప్రభా ఇంతకంటే అంటే మోషే దేవుడు పిలిచాడని మాత్రమే కాదు, ఆ పిలుపుకు లోబడి తను సమర్పించుకున్నాడు. ఐ మీన్ అందరు కంప్లైంట్ చేస్తా ఉన్నప్పుడు, ఏమండి, అందరికీ ఆకలేస్తా ఉన్నప్పుడు మోషే కూడా ఆకలేస్తుంది కదా? ఆకలేదంటావా? ఆకలేస్తుంది. అందరికీ వాటర్ లేనప్పుడు ఈయనకు కూడా దాహం వేస్తుంది కదా? కానీ ఈయన ఏం చేశాడు? అవన్నీ వదిలేసి దేవుణ్ణి వెతకటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అది మోషే యొక్క రహస్యం. వాళ్ళ కష్టాలు శ్రమలు లేవని కాదు, ఇంకో మాటలో చెప్పాలంటే భయంకరంగా అనుభవిస్తూ ఉన్నారు కష్టాలు శ్రమల్ని. కానీ మోషే ఏం చేశాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమి జరిగినా నేను మాత్రం ఆయన వెతుకుతాను, ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ని మాత్రం నేను వదిలేను, ఆయన నాతో మాట్లాడాలి అంతే. హల్లెలూయా. వీళ్ళందరినీ నేను వదిలేసి మీ సావుని నేను ఉంటాడు కొన్నిసార్లు మోషే, వాళ్ళు విసిగిస్తా ఉన్నప్పుడు, అవునా, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక్కడే వెళ్ళేవాడు కొండ మీదకి. ఆ చిత్రాన్ని ఒకసారి ఊహించుకోండి. అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు మోషే ఏమంటున్నాడు? ఇంకా సాటిస్ఫై అవట్లా, ప్రభా నీ మహిమను నాకు చూపించు ప్రభా అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? నా మంచితనం నీ ముందుగా వెళ్తుంది మోషే. ఐ విల్ మేక్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యూ. మోషే, నా మంచితనం నీ ముందుగా వెళ్తుంది. మోషే, నువ్వు నన్ను డైరెక్ట్ చూస్తే నువ్వు బ్రతకలేవు మోషే, అందుకే ఇదిగో ఈ బండచాటు నుండి నా హస్తాన్ని నీ మీద ఉంచుతున్నాను, నేను వెళ్తా ఉంటాను, నువ్వు నా ముందు భాగం చూడవు కానీ నా వెనక భాగం చూస్తూ ఉంటావు. దేవుడు ఇట్లా వెళ్తా ఉన్నాడు, మోషే ఇక్కడ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ లెవెల్కి మోషే ఎలా వచ్చాడు? మోషే ప్రతిరోజు అదృశ్యమైన ఆ దేవుణ్ణి చూడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, క్యాచ్ చేయగలుగుతున్నారా? మనుషులకు కనబడిని ఆ దేవుణ్ణి, ఆత్మ రూపంలో ఉన్న ఆ దేవుణ్ణి మోషే తన ఆత్మీయనేత్రాలు తెరిచి రోజు కాన్స్టెంట్గా చూస్తూ ఉన్నాడు.
చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. మోషే ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడో, ఎప్పుడైతే ఒక ఐగుప్తుని చంపాడో, ఫరో ఏమన్నాడు? మోషేని నేను చంపేస్తాను, మోషే నేను బతకనేను. కానీ మోషే ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది, అదృశ్యమైన వాడిని చూడటం వల్ల మోషే సర్వైవ్ అయ్యాడంట. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి బాధలో గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. నువ్వుగా నీ అదృశ్యమై ఉన్న నీ పరలోకపు తండ్రిని నీ ఆత్మీయనేత్రాలు తెరచి నువ్వు నిదానించి చూడగలిగినట్లయితే, దెర్ ఈస్ ఎ గ్లోరీ దట్ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ దట్ రెల్మ్. నీ అవసరాల కోసం నువ్వు ప్రార్థన చేయకుండానే నీ అవసరాలు తీరిపోతూ ఉంటాయి. నీ సమస్యల కోసం నువ్వు ప్రార్థన చేయకుండానే ఆ సమస్యలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న మహిమ నువ్వు అట్రాక్ట్ చేస్తూ ఉన్నావు, నువ్వు లాగుతూ ఉన్నావు, నువ్వు తీసుకుంటా ఉన్నావు. నేను ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను ఆయన వల్లే నేను మార్చబడతా ఉన్నాను. పౌలు తిమోతికి రాస్తా ఒక చోట ఏమంటాడంటే, ద కింగ్ హూ ఈజ్ ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్, నిత్యమైన రాజు ఆయన అక్షయుడని పరిచయం చేస్తూ ఉంటాడు. తిమోతికి పౌలు ఒక చోట దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు, ఎందుకో తెలుసా? పౌలు అదృశ్యంగా ఉన్న ఆయన్ని చూడటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసుప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి ఎలాగ జీవం కలిగి ఉన్నాడో నేను కూడా అలానే జీవం కలిగి ఉన్నాను అంటున్నాడు. యాజ్ ద ఫాదర్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, సో హ్యాస్ ద సన్. తండ్రి ఎలా తనలో తాను జీవం కలిగి ఉన్నాడో నేను కూడా జీవం కలిగి ఉన్నాను. ఆమేన్. అంటే తండ్రిలో ఏముంది? జీవం ఉంది. తండ్రిలో ఏముంది? అమర్త్యత ఉంది. తండ్రిలో ఏముంది? మహిమ ఉంది. నువ్వు ప్రతిరోజు ఆయన వైపు చూస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు కొంచెం నీ జీవితం మీదకి వస్తా ఉంది. మోషేకి ఏం జరుగుతుంది? కొంచెం ఆయన జీవితం మీదకి వస్తా ఉంది. చిన్న అద్భుతాలు జరిగినాయి. ఫస్ట్లో మోషే అన్నాడు, ప్రభా నీ ప్రజల మధ్యకి వెళ్తే నన్ను ఎవరు నమ్మరయ్యా. దేవుడు ఏమన్నాడు? మోషే నీకు ఒక మంచి మ్యాజిక్ చూపిస్తానని చెయ్యి లోపల పెట్టుకో, సప్పని పెట్టాడు. చెయ్యి దిగానే కుష్టి వచ్చింది. మళ్ళీ చెయ్యి లోపల పెట్టుకో మోషే అన్నాడు. మళ్ళీ దిగాలి. మోషే కర్ర ఉందా? కింద పడు. ఏమైంది? బుస్సయింది, పామైంది. మళ్ళీ దాని తోకను పట్టుకో. ఏమైంది మోషే? మళ్ళీ కర్ర అయింది. అక్కడి నుంచి ప్రారంభించాడు మోషే దేవునితో. ఇవన్నీ జరుగుతున్నా, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా, ఐగుప్తు మీద 10 తెగుళ్ళు పంపించిన ఎప్పుడు కూడా దేవుని మీద నుండి తన దృష్టిని పోగొట్టుకోలేదు. హల్లెలూయా. ఇన్ని జరిగిన తర్వాత మోషే అంటాడు, ప్రభా ఇవన్నీ కాదు, నేను ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, నాకు ఇది సరిపోదు ప్రభా, అసలు నువ్వేంటి నేను చూడాలి, నువ్వు నా ముందు నడిచెళ్తే ఎట్లా ఉంటుంది నేను చూడాలి, నీ మహిమను నాకు చూపించి అంటున్నాడు. అంటే ఒక వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావు ప్రభువా, అసలు నీ మహిమ ఎలా ఉంటుంది, నువ్వు అక్కడ దిగొచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది చూస్తే కానీ నాకు నిద్ర పట్టట్లేదు ప్రభా అంటున్నాడు. దేవుడేమన్నాడు, ఈ వ్యక్తి ఇంకా ఆగట్లేదు, సంవత్సరాల నుండి నన్ను చూస్తా ఉన్నాడు, నా కోసం కనిపెడుతున్నాడు, నేను దిగి రావాలని దిగొచ్చాడు మోషే దగ్గరికి. హల్లెలూయా. కానీ మోషే నేను దిగొచ్చేటప్పుడు నన్ను స్ట్రైట్గా చూసావా, నువ్వు బతకవు మోషే అన్నాడు. అందుకే దేవుడేమన్నాడు, తన హస్తాన్ని పెట్టాడు, బండ మీద మోషేని పెట్టాడు. అవునా, దేవుడు ఇలా చేయబెట్టాడంట. ఇలా చేయబెట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ చెయ్యి ఎక్కడుంది, అక్కడే ఉంది. ఆయన ఎక్కడున్నాడు, నడుస్తున్నాడు. అంటే చెయ్యి సాగిందంటారా? దేవుడు మనకిచ్చిన గమ్యంలోకి మనం వెళ్ళాలంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళకి సాడీలు చెప్పడానికి శక్తి సరిపోదు. నువ్వు బాగా ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, ఇతరుల మీద సాడీలు చెప్పడానికి నీకు బలం సరిపోదు, బలహీనుడు అయిపోతావు. అందుకే ఎక్కువ ప్రార్థన చేయ మాకు అని చెప్పట్లా నేను. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, నెగిటివ్ విషయాలు ఆలోచించే ఆ శత్రువు యొక్క ఆ గ్రిప్ నీ మీద నుంచి పోయిద్ది. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, డిప్రెషన్ తీసుకొచ్చే ఆలోచనలు, బలహీనపరిచే దురాత్మల యొక్క ఆలోచనలు, దాని యొక్క పట్టు నీ మైండ్ మీద నుంచి పోయిద్ది. యుగ సంబంధమైన దేవత యొక్క పట్టు నీ మనసు మీద నుండి పోయిద్ది నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉన్నప్పుడు. అందుకని అపవాది ఏం చేస్తాడు, నేను అన్ని చేయనిస్తాడు, నేను చర్చికి వెళ్ళిస్తాడు, సందా వేసేటట్టు చేస్తాడు, పాటలు పాడేటట్టు చేస్తాడు, వాక్యం వినేటట్టు చేస్తాడు, స్పిరిట్లో అమెన్ అన్నట్టు చేశాడు. కానీ ఒక్కడు మాత్రం నిన్ను చేయనీడు ఎప్పుడు. అవసరమైతే వాడు నువ్వు ప్రార్థన చేస్తుంటే డోర్ బద్దలు కట్టుకొని వస్తాడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి. తెలుసు, ఎందుకో తెలుసా, నువ్వు మారిపోయావు అనుకో, వాడు ఏం చేయలేడు, వాడు ఫెయిల్ అయిపోతాడు. ఆమేన్. యేసుప్రభువారు ఏం చేస్తున్నారు, లూకాసు 9వ అధ్యాయంలో
ఆయన కొండ మీద ఎక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? యాజ్ హి వాస్ ప్రేయింగ్, ద ఫ్యాషన్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్ వాస్ చేంజ్డ్. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఆయన ముఖరూపం మారిపోతా ఉంది, మహిమ వచ్చేస్తూ ఉంది ఆయన మీదకి. హల్లెలూయా. ఏలియా, మోషే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమవుతుంది? ఒక మేఘం వచ్చి అక్కడ దిగుతూ ఉంది. ఆ మేఘంలో నుండి తండ్రి యొక్క స్వరం వినపడతా ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ ప్రేయర్. నువ్వు దేవుణ్ణి నిజంగా సంధించాలనుకుంటున్నావా? డూప్లికేట్గా సంధించాలనుకున్నావు. నువ్వు నిజంగా సంధించాలనుకున్నావు అంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రభా, ఈరోజు నాకు ఇన్ని పనులు ఉన్నాయి. ప్రభా, నాకు ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభా, ఈరోజు మా పిల్లోడికి హెల్త్ బాగాలేదు. ప్రభా, ఈరోజు ఆఫీస్లో నన్ను తిట్టారు. ప్రభా, ఈరోజు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. ప్రభా, నాకు ఇక్కడ ప్రమోషన్ రాలేదు. ప్రభా, నేను ఈ టైంలో ఇది కొందాం అనుకున్నాను, కొనలేకపోయాను. ప్రభా, ఈ ఈఎంఐలు నేను కట్టలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. నువ్వు ఆ పరిధి దాటి నువ్వు ఆయన వైపు చూస్తా ఉన్నప్పుడు శరీర కోణంలో ఉన్న నీవు ఆత్మ కోణంలోకి నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఎందుకంటే శరీరుల మధ్య ఆయన కనపడ్డు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు ఆయన శరీర స్వరూపి కాదు. ఆయన శరీరం మధ్య ఆయన కనపడ్డు. ఇప్పుడు శరీరంలో ఆయన లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఆత్మ కోణంలో ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు 20 సంవత్సరాలు మా మామగారు నాకు డబ్బులు ఇవ్వలేదు, మా మామగారు నాకు గొర్రెలు ఇవ్వలేదు, మామగారు నాకు పిల్లలు ఇవ్వలేదని ఏడుస్తున్నాడు 20 సంవత్సరాలు. దేవదూత వచ్చేయమన్నాడు ఒక్కసారి, యాకోబు నీ కన్నులెత్తి చూడు యాకోబు. ఏదో కనబడుతుంది. ఆ దర్శనం, ఆ కళ చూసిన వెంటనే 2వ రోజు నుండి ఆస్తి యాకోబు దగ్గర రావటం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఒక విశ్వాసిగా భూ పరిధిని దాటి నువ్వు పైకి వెళ్ళటానికి ఇష్టపడతావో దేవుడు పవర్ఫుల్గా కదలటం నువ్వు చూస్తావు. మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మన ప్రాబ్లమ్సే మనకు ఒక ప్రాబ్లం. విషయం ఏంటో తెలుసా? నీ సమస్యలు పెద్ద సమస్య కాదు, నువ్వు పెద్ద సమస్య. నేను చెప్పిన అర్థమైందా? నీకు వచ్చే సమస్యలు అవి అసలు సమస్యలే కాదు. అసలు సమస్య ఎవరో తెలుసా? నువ్వు. నీ మనసు నువ్వు మార్చుకోలేదు కాబట్టి. నేనేం చెప్పాను? నీ సమస్యలు నీకు సమస్య కాదు, నువ్వు సమస్య. అందుకే ఏం చేయాలి? మన మనస్సు మారి రూపాంతరం చెందినప్పుడు, మన మనస్సు మారి నూతనమైనప్పుడు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన ఫోకస్ మన మీద నుండి వెళ్ళిపోయింది. మన ఫోకస్ మన పిల్లల మీద నుండి వెళ్ళిపోయింది. మన ఫోకస్ మన డబ్బుల మీద నుండి వెళ్ళిపోయింది. మన ఫోకస్ మన జాబ్ మీద నుండి వెళ్ళిపోయింది. మనం కూడా ఏం చేస్తాం? మోషేలాగా అదృష్టుడైన ఆ పరలోకపు తండ్రి మనం చూస్తాం. మోషేకి ఆయన దేవుడు, కానీ నీకు నాకు ఆయన పరలోకపు తండ్రి. ఆమేన్. మోషేకి కేవలం ఆయన వెనక భాగానే చూపించాడు. మోషే వెనక భాగం చూస్తా ఉన్నప్పుడు 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్తా ఉన్నాడు మోషే. వెళ్ళి దేవుడు సృష్టిని ఎట్లా చేశాడో రాస్తా ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. అప్పుడు వరకు భూమి మీద ఎవ్వడికి తెలియదు దేవుడు ఏం చేశాడు. ఈ భూమి ఎలా పుట్టిందో, చెట్లు ఎలా వచ్చినాయో, జంతువులు ఎలా వచ్చినాయో, సముద్రాలు ఎలా వచ్చినాయో, పక్షులు ఎలా వచ్చినాయో ఎవరికి తెలియదు. ఎవరికి తెలిసింది? మోషేకి తెలిసింది. ఎక్కడ తెలిసింది? ఆయన వెనక భాగాన్ని చూసినప్పుడు. హల్లెలూయా. కానీ మనం వెనక భాగాన్ని చూడటానికి పిలువబడలేదు. ఎహెజ్కేలు 39లో దేవుడు ఏమంటాడు? నా ఆత్మను నేను మీ మీద కుమ్మరించాను కనుక నా ముఖాన్ని నేను ఇంకా మీకు మరుగుపరుచుకోను. ఈరోజు ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత వస్తుందో మన దగ్గరికి, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యంలో నుండి మనం చూసినప్పుడు ఆయన ముఖాన్ని మనం తేట తెల్లగా మనం చూడగలుగుతాం. చాలా మంది ఆయన ముఖం చూడటం అంటే మనం ఇంట్లో పెట్టుకునే యేసయ్య ఫోటోని చూడటం అనుకుంటున్నారు. యేసయ్య అలా లేడు, ఆయన అలా ఉండడు. అది ఊరికే శాంపిల్కి గీశారంతే. ఆయన ఎక్కడున్నాడు? స్పిరిట్లో ఉన్నాడు, ఆత్మ రూపిగా ఉన్నాడు. ఆయన ఆత్మ లోకంలో ఉన్నాడు, లేకపోతే పరలోక ప్రపంచంలో ఆయన ఉన్నాడు. పరలోకపు తండ్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆత్మలో ఉన్నాడు. శరీరానుసార్లు చూడలేరు. అందుకే నువ్వేం చేయాలి? ఈ వాక్యం ద్వారా నీకేమవుతుందంటే, వాక్యం వెనకాల ఉన్న ఆత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నీ సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఏమవుతుంది? నీ సిస్టమ్ చేంజ్ అవుతుంది. దేవుని అనాయింటింగ్ వచ్చినప్పుడు నీ సిస్టమ్ చేంజ్ అవుతుంది.
శారీరకంగా చూసే నువ్వు ఆత్మీయంగా చూడటం ప్రారంభిస్తావు, ఆత్మీయంగా గ్రహించడం ప్రారంభిస్తావు. దేవుని సన్నిధి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, దేవదూతలు నడిచినప్పుడు నీకు తెలుస్తుంది, ప్రభు దిగి వచ్చినప్పుడు తెలుస్తుంది, పరిశుద్ధులు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. యూ కెన్ సెన్స్ దెమ్. నువ్వు వాళ్ళని అనుభవించగలవు, నువ్వు వాళ్ళని చూడగలవు. నీ కన్నులెత్తి నువ్వు చూడటం ప్రారంభించినప్పుడు నువ్వు ఆయన ఆత్మలో కనుగొనగలవు. 40 రోజులు మోషే ఏం చేస్తున్నాడండి కొండ మీద? మోషే ఏం చేస్తున్నాడు? 40 రోజులు చూస్తానే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, అనుభవిస్తానే ఉన్నాడు. అలా చూసి 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 అలవాటైపోయింది మోషేకి. ఏంటి? ఎవరిని చూస్తా ఉన్నాడు? దేవుడిని చూస్తా ఉన్నాడు. అంటే దేవుడు ప్రతిసారి ఒక వ్యక్తిలాగా వచ్చి కనబడేవాడంట మోషేకి, లేకపోతే దేవుడు స్పిరిట్లో కనబడేవాడా? కొన్నిసార్లు జస్ట్ ఆ కొండ మీద మేఘం వచ్చేదంతే, ఆయన లోపల ఉన్నాడు లేదో తెలియదు. కొన్నిసార్లు స్వరం వినపడేదంతే, కానీ ఆయన అక్కడ ఉన్నాడో లేదో తెలియదు. ఏదేమైనా ఆయన వైపు చూడటం మొదలుపెట్టాడు మోషే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఫస్ట్ నీకేమనిపించదు, ఆయన ఉన్నాడా, ఆయన లేడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? కొంత టైం అయ్యే కొంది ఎప్పుడైతే నువ్వు ఒక లెవెల్ని టచ్ చేస్తావో నువ్వు సెన్స్ చేయగలవు, ఈ టైంలో ఆయన నన్ను విజిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు కారులో వెళ్తానా, కారు ఆపేసి పక్కన తాళం వేసి పక్కన చెట్టు కింద వెళ్ళి కనిపెడతా ఉంటావు. ఈ టైంలో ఆయన నాతో మాట్లాడగలడు, ఎందుకంటే నేను సెన్స్ చేయగలుగుతున్నాను. బికాజ్ యువర్ స్పిరిట్ ఈజ్ యాక్టివేటెడ్. నేను థియాలజీ చెప్పట్లేదు ఈరోజు, దిస్ ఈజ్ లైఫ్. ఈ గ్రంథాన్ని 1000 సార్లు చదివి ఈ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి మనం ముఖాముఖి ఎన్కౌంటర్ చేయకపోతే ఇది ఉత్తి గ్రంథం. ఇది తీసి డస్ట్బిన్లో వేసుకోవచ్చు, ఎందుకని దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎప్పుడైతే నాకు జీవమును ఆత్మ అయ్యి, యేసుప్రభువారు యోహాను సువార్తలో ఏమన్నారు? మీరు స్క్రిప్చర్స్ వెతుకుతున్నారు, మీరు లేఖనాలు వెతుకుతున్నారు, కానీ ఆ లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నాయి? నన్ను. నిత్య జీవం ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఈ గ్రంథంలో ఉన్న మాటలు నీ దగ్గరికి జీవంగా ఆత్మగా మారినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు గ్రంథంలో ఉండవు, నువ్వు ఆయనను చూడటం ప్రారంభిస్తావు, ఆయన అనుభవించడం ప్రారంభిస్తావు, అదృశ్యమైన వాడిని నిదానించి చూడటం నువ్వు ప్రారంభిస్తావు. 5000 సంవత్సరాలు దేవుడు వెనక్కి చూపిస్తా ఉన్నాడు మోషేకి. ఆయన సృష్టిని ఎలా చేస్తాడు, ఆయన ఎలా పనిచేస్తాడు, అసలు ఆదాము ఎవరో తెలియదు. ఇవన్నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పితరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళతో చేసిన వాగ్దానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 400 సంవత్సరాలు వీళ్ళు ఎలా బానిసత్వంలో ఉండబోతున్నారో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన పరలోకపు తండ్రి. నెక్స్ట్ 50 సంవత్సరాల గురించి ఆయన మనతో మాట్లాడలేడా? నెక్స్ట్ 100 సంవత్సరాల గురించి ఆయన మనతో మాట్లాడలేడా? నెక్స్ట్ 5 సంవత్సరాలు నీ లైఫ్లో ఏం జరగబోతుందో ఆయన మాట్లాడలేడా? నెక్స్ట్ 1 ఇయర్లో నువ్వు ఎలా ఉన్నతమైన స్థానంకి వెళ్ళబోతున్నావు ఆయన మాట్లాడలేడా? ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఐస్ టు సీ. వారు కన్నులుండి చూడలేరు, వారు చెవులుండి వినలేరు, వారి హృదయం ఉన్న వారు అర్థం చేసుకోలేరు. నా ప్రజలు పాపాత్ములు, వారికి తెలివి లేదన్నాడు ఆయన ఒక చోట. ఎందుకు తెలుసా? వారి కన్నులుండి వాళ్ళు చూడలేకపోతున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ తండ్రిని నువ్వు చూడాలి, ఈరోజు నువ్వు ఆయన అనుభవించాలి. మోషే కొంచెం చూసి ఆగిపోవట్లేదు. ప్రభా నాకు చిన్న ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చిందిగా చాలు, ప్రభా మా ఓడికి మొన్నటిదాకా జలుబు వచ్చింది ఇప్పుడు తగ్గిపోయింది చాలు అనట్లేదు మోషే. ఇది కాదు నాకు కావాల్సింది, నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తా, అబ్రహాము వీటితో నువ్వు ఆగిపోమాకు, నేను నీ కేడము, నేను నీ అత్యధికమైన బహుమానం. ఒకరోజు అబ్రహాము నువ్వు పునాదులు కలిగిన పట్టణం కోసం ప్రయాణం చేసి చేసి ఆత్మలోకంలో నేను నీ స్వాస్థ్యంగా ఉండబోతున్నాను. హల్లెలూయా. చివరికి అబ్రహాం ఎవరిని పొందుకున్నాడు? ఆ పరలోకపు తండ్రినే పొందుకున్నాడు. దెర్ ఇస్ ఎ ప్లేస్, ఒక స్థానం ఉంది ఆత్మీయంగా. ఒక మనిషి దేవునితో అలా నడిచినప్పుడు ఒకరోజు ఆ మనిషి ఆస్తి దేవుడు అయిపోతాడు. దేవుడే ఆ మనిషికి ఆస్తి అయిపోతాడు. నీ ఆస్తి నీ కారా, నీ ఆస్తి నీ ఇల్లా, నీ ఆస్తి నీ పరలోకపు తండ్రే. నీ ఆస్తి నీకున్న జాబా? ఫైనాన్షియల్ రెసిషన్ వస్తే మొత్తం లేపేస్తారు ఇండియా మొత్తం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడిపోయినప్పుడు 1 కోటి జాబులు తీసేశారు అమెరికాలో. నువ్వేం చేయలేవు అప్పుడు. బట్ ఇఫ్ యు నో యువర్ ఫాదర్, నీ తండ్రి ఎవరో నీకు తెలిసినప్పుడు, నువ్వు ఆయన్ని ప్రతిరోజు నిదానించి నువ్వు చూస్తా ఉన్నప్పుడు, ఆయన్ని ఫోకస్ చేసి జూమ్ లెన్స్లో పెట్టి నువ్వు ఆయన చూస్తా ఉన్నప్పుడు,
నీకు ఒక జాబ్ ఆయన క్రియేట్ చేయగలడు. నీకు ఒక లేని అవకాశాన్ని ఆయన కల్పించగలడు. నువ్వు వెళ్ళలేని స్థానంలో ఎత్తైన కొండ మీద ఆయన నిన్ను కూర్చోబెట్టగలడు. నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్లే ఆయన చేయగలడు. పక్షిరాజు వలె నువ్వు ఎగిరి నీ గమ్యంలోకి వెళ్ళిపోయేటట్టు ఆయన చేయగలడు. బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ స్పిరిట్. ఆయన చూసకుంది మనం అలా ఉండిపోం, కానీ ఆయనలో ఉన్న ఆత్మ శక్తిని మనం పొందుకుంటా ఉన్నాం. ఆయనలో ఉన్న బలాన్ని మనం పొందుకుంటా ఉన్నాం. వాట్ మేక్స్ గాడ్ యాజ్ గాడ్? యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దట్ గ్రేస్. దేవుణ్ణి దేవుడిగా ఏం నిలబెడుతుందో ఆ కృపను నువ్వు పొందుకుంటావు, ఆ అనాయింటింగ్ నువ్వు పొందుకుంటావు. మోషే చూసి 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 దాన్ని పొందుకున్నాడు. యేసయ్య చెప్పినట్టు తండ్రిలో ఏముంది? జీవం ఉంది. జీవాన్ని పొందుకున్నాడు మోషే. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏమంటున్నాడు? మోషే నువ్వు పలానా కొండకెళ్ళి నువ్వు చచ్చిపో, 120 సంవత్సరాలు వచ్చినాయి మోషే, ఇంకా చాలా అంటున్నాడు. మోషేకి చనిపోవటం తెలియట్లా. జలుబు ఎలా ఉంటుందో తెలియదు మోషేకి. కళ్ళజోడు పెట్టుకోవటం అంటే ఏంటో తెలియదు మోషేకి. 120 సంవత్సరాలు మోషే చచ్చిపోయాడంట. సమాధి కార్యక్రమానికి ఎవడు వెళ్ళలేదంట. ఇజ్రాయెల్ అందరూ మోషే చచ్చిపోయాడు అనుకున్నాడు. యేసుప్రభు రూపాంతరం కొండ మీద ఆయన ప్రార్థన చేసి టుముక్కని కనపడ్డాడు మోషే. ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు. ఎందుకో తెలుసా? ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడాడు దేవునితో. ఈ లెవెల్ మనకు కావాలి. ఇది మనకు కావాల్సింది. అందరూ నాతో చెప్తారా? ఇది మనకు కావాల్సింది. ఇది మనం పొందుకుంటే మన 10 తరాలు బాగుపడినట్టే. ఇది మనం పొందుకుంటే ఇంకో 4-5 తరాల్లో భారతదేశం మొత్తం మారిపోయింది మన ద్వారా, మన పిల్లల ద్వారా. ఒక వ్యక్తి 40 లక్షల మందిని ప్రభావితం చేసినప్పుడు ఒక సంఘము ఒక పట్టణాన్ని ప్రభావితం చేయలేదా? ఒక సంఘం ఒక దేశాన్ని ప్రభావితం చేయలేదా? ఒక సంఘం ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేయలేదా? ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ పరలోకపు తండ్రిని ప్రతిరోజు నిదానించి చూస్తూ ఉన్నప్పుడు బ్రేక్ త్రూస్ వెంబడి బ్రేక్ త్రూస్ తన్నుకుంటూ వస్తూ ఉంటాయి. రెవల్యూషన్స్ వస్తూ ఉంటాయి. లైఫ్ వస్తూ ఉంటుంది. ఆమేన్. ఇమ్మోర్టాలిటీ మన బాడీస్లోకి వస్తూ ఉంటుంది. దేవుడు గుర్తు చేస్తున్నాడు మోషేకి. ఒకసారి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను చంపాలనుకున్నప్పుడు మోషే ఏమంటున్నాడు? దేవా రిపెంట్ అంటున్నాడు. కేజీవీలో ఏముంటుంది? రిపెంట్ అవు. ఒక మనిషి దేవుని ముందు నిలబడి నువ్వు పశ్చాత్తాపడని చెప్తున్నాడు. ఏంటంటే ఒక మనిషి దేవుని చూసి నువ్వు పశ్చాత్తాపడంటావు ఏంటి? అది మోషేకి సాధ్యం. ఎందుకో తెలుసా? ఎవరు వెళ్ళలేని రెల్మ్స్లోకి మోషే వెళ్ళాడు. అమర్త్యులు నడిచేటువంటి ఆ ప్రపంచంలో మోషే తిరగడం ప్రారంభించాడు. హల్లెలూయా. మోషే చూస్తూ వచ్చాడు, దేవుని చూస్తూ వచ్చాడు, తండ్రిని చూస్తూ వచ్చాడు. ఎంత దాకా చూశాడంటే మరణం అనే వాసన మోషే మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు చూశాడు. ఈ సంఘంలో దేవుడు కొంతమంది లేపుతా ఉన్నాడు. మరణం అనే వాసన మీ మీద నుండి వెళ్ళిపోయేంత వరకు మీరు ఆయన్ని చూస్తూనే ఉంటారు, మీరు ఆయన్ని అనుభవిస్తూనే ఉంటారు. 100 సంవత్సరాలు వచ్చినా ఏంటి ఇంకా ఉన్నారంటే ఉన్నా. హల్లెలూయా. బికాస్ యు ఆర్ లుకింగ్ అంటు హిమ్ హూ ఇస్ ఇమ్మోర్టల్. యు ఆర్ లుకింగ్ అంటు హిమ్ హూ ఇస్ ఇన్విజిబుల్. అదృశ్యంగా ఉన్న ఆ తండ్రిని మనం చూస్తా ఉన్నాం. మోషేకి దేవుడు ఆయన మనకి తండ్రి. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఆయన ఎంతో ధారాళంగా దయచేవాడు. తన అడుగు వారికి శ్రేష్టమైన ఈవుల్ని దయచేవాడు. హల్లెలూయా. హీస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ స్పిరిట్స్ అంటాడు పౌలు గారు. మన ఆత్మల మీద తండ్రి ఆయన. ఆమేన్. మన ఆత్మల మీద తండ్రి అంటే ఈ భూపరిధి మీద ఉన్న ప్రతి ఆత్మల మీద ఆయన పైన ఉన్నవాడు. ఆ జాబ్లో పనిచేసే ఆత్మల మీద ఆయన పైన ఉన్నవాడు. ఆ వ్యాపారంలో పనిచేసే ఆత్మల మీద ఆయన పైన ఉన్నవాడు. నీ సమస్యల మీద పనిచేసే ఆ దురాత్మల మీద ఆయన పైన ఉన్నవాడు. ఆయన ఆత్మలకు తండ్రి. హీ కెన్ కంట్రోల్ ఎనీథింగ్. హల్లెలూయా. నువ్వు రియల్ ఎస్టేట్లోకి వెళ్దామని వెళ్ళలేకపోయావా? దాని వెనకాల ఉన్న ఆత్మ పైన ఆయన తండ్రి. బిజినెస్ చేద్దామని చేయలేకపోయా? దాని వెనకాల ఉన్న స్పిరిట్ పైన ఆయన ప్రభు, ఆయన తండ్రి. ఆయన స్పిరిట్తో నువ్వు కనెక్ట్ అవ్వగలిగితే నీకు యాక్సెస్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. హీస్ ద ఫాదర్ ఆఫ్ ద స్పిరిట్స్. దేవుడు మనకి యాక్సెస్ ఇస్తాడు. ఈ సంవత్సరం ల్యాండ్స్ మీద దేవుడు మనకి యాక్సెస్ ఇస్తాడు. హౌసెస్ మీద దేవుడు మనకి యాక్సెస్ ఇస్తాడు. మనం ఎక్కడితో ఆగిపోవట్లేదు. ఎందుకు తెలుసా? హీస్ ద ఫాదర్ ఆఫ్ ద స్పిరిట్స్. మనం ఆయన చూసే కొంది ల్యాండ్స్ మీద ఉండే ఆత్మల మీద మనకి డొమినియన్ వస్తుంది.
మనకు అధికారం వస్తుంది. గుంటూరులో ఉన్న మంచి మంచి హౌసెస్ మీద మనకు అధికారం వస్తుంది. ఎందుకు తెలుసా? అక్కడ నుంచి వస్తుంది పవర్, అక్కడ నుంచి వస్తుంది గ్రేస్, అక్కడ నుంచి వస్తుంది స్ట్రెంగ్త్. యెహోవా కొరకు ఎదురు చూసేవాడు పక్షిరాజు వలె నూతన బలాన్ని పొందుతాడు. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఎలా జీవించాలి తెలుసా? మామూలు జీవించకూడదు, ఎగురుతా నువ్వు జీవించాలి. ఆత్మలో నేను చూసినప్పుడు అబ్బా ఇదేంటి ఎగురుతున్నాడు, ఎందుకో తెలుసా? ఎవరినో చూసి వచ్చాడు పొద్దున్నే, రాత్రి ఎవరినో చూశాడు తేదీ. నేను ఆయన చూసే కొంది ఆయనలోకి నేను మార్చబడుతున్నాను. నేను నా చూసే కొంది నా బలహీనతలు వెళ్ళిపోతున్నాయి. నేను ఆయన చూసే కొంది నా హృదయం మారుతా ఉంది. నేను ఆయన చూసే కొంది పరిశుద్ధిని అయిపోతా ఉన్నాను. నేను ఆయన చూసే కొంది ఆయన పవర్ నాలోకి వచ్చేస్తా ఉంది. 40 రోజులు అరణ్యంలో యేసయ్యకి ఏం చేయాలి తెలియలా. ఏం చేస్తా ఉన్నాడు అరణ్యంలో? ఆయన చూస్తా ఉన్నాడు. 40 రోజులు అయిపోయిన తర్వాత ఆత్మశక్తితో ఆయన గలిలలోకి వచ్చాడు. అప్పుడు దాకా ఎప్పుడు ఆత్మశక్తితో ఆయన బయటికి రాలేదు. ఏం చేశాడు? తనకున్న బలహీనతలు, మానవునిగా ఉండే లిమిటేషన్స్ అన్నీ తండ్రికి ఇచ్చేశాడు. తండ్రి యొక్క సామర్థ్యాన్ని తీసుకున్నాడు. ఆ పవర్తో గలిలలోకి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలే ఆయన చేసింది పరిచర్య. 3.5 బిలియన్ పైగా ఈరోజు క్రిస్టియన్స్ ఉన్నారు ప్రపంచం అంతా. ఆయన చూసేవాళ్ళు. రహస్యంగా ఎంతమంది ఆయన వెంబడిస్తున్నారు తెలియదు. ఆయన ఎంతకాలం చేశాడు పరిచర్య? 3.5 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? ఆ తండ్రిని ఆయన నిదానం చూశాడు. పగలంతా ఆయన పరిచర్య చేసి రాత్రంతా ఆయన కూర్చొని వచ్చి తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. తండ్రి చూస్తూ ఉండేవాడు. ఆమేన్. చాలా మంది అనుకుంటారు నేను చదువుకుంటున్నాను కదా ప్రార్థన చేసుకోలేను, నేను జాబ్ చేస్తున్నాను కదా ముసలైనప్పుడు ప్రార్థన చేసుకుంటాను. హలో, నాకు ఇంకా జుట్టు ఊడిపోలేదు కదా, ఊడిపోయినప్పుడు నేను దేవుని తెలుసుకుంటాను. హలో, నా మనవరాళ్ళు వచ్చినప్పుడు నేను భలే ప్రార్థన చేసుకుంటాను. అబ్బా, యు ఆర్ లూజింగ్ యువర్ టైం. నీ టైంని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఆయనకి లోబడే విషయంలో ఎంత లేట్ చేస్తావో కొన్ని బ్లెస్సింగ్స్ అంత లేట్ అవుతాయి నీ లైఫ్లో. ఆయనకు లోబడే విషయంలో నువ్వు ఎంత ఫాస్ట్గా ఉంటావో కొన్ని బ్లెస్సింగ్స్ అంత ఫాస్ట్గా వస్తాయి నీ లైఫ్లో. హల్లెలూయా. ఈరోజు మన ఫోకస్ ఆయన వైపు తిప్పుదాం. మన దృష్టి ప్రతిరోజు మన దృష్టి దేని మీద ఉంది? మనకు వచ్చే సమస్యల మీద, మనకున్న ఈఎంఐల మీద, ఏ జాబ్లోకి వెళ్ళాలి, ఎక్కడ ప్రమోషన్ వస్తుంది, ఎక్కడ వస్తే నీకెందుకే? కొంతమంది 20 సంవత్సరాల నుండి ఒకటే ప్రేయర్ రిక్వెస్ట్, అరే నేను మారాలి, నేను రూపాంతరం చెందాలి, నేను ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన ముఖాముఖిగా చూడాలి, ఆయన అనుభవించాలి. ఏముండదు, ఆ నూనె బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు దేశం అంతా. తిరుగు, నీ లైఫ్ అంతా అయిపోయి తిరుగు, ఎవ్వడు పట్టించుకోండి నేను. బట్ వెన్ యూ రియలైజ్, నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావు ఆయన నా తండ్రి, నేను ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు, ఆయన నా జీవితాన్ని మారుస్తాడు. మోషే చూడగలిగితే నేను ఎందుకు చూడలేను? మోషేతో మాట్లాడితే ఆయన నాతో ఎందుకు మాట్లాడలేడు? ఏ రోజైతే నువ్వు ఆయన చూడటం మీద నీ కాన్సన్ట్రేషన్ పెడతావు, నీ లైఫ్ ఎలా మారుతుందో నీకే తెలియదు. నువ్వు చేంజ్ అయిపోతూ ఉంటావు, డైమెన్షన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటావు, గ్లోరీ రెల్మ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఈ రాత్రి నేను కొంతమందితో మాట్లాడుతున్నాను ఇక్కడ. మేబీ మీరు మెసేజ్ వినడానికి వచ్చుంటే డిసప్పాయింట్ అవుతారేమో, కానీ మీరు ఒక రెవల్యూషన్ పట్టుకోవటానికి వచ్చుంటే మీరు దీన్ని క్యాచ్ చేయగలుగుతారు. హల్లెలూయా. దావీదు బలహీనుడే, కానీ ఎప్పుడైతే ఆయన్ని సంధించడం ప్రారంభించాడు, ఒక్క రాయితో దేశం మీదకి వచ్చిన గొలియాతుని చంపగలిగాడు. 400 మంది దివాళా తీసిన వాళ్ళు దావీదు దగ్గర వచ్చి కూర్చుంటే వాళ్ళల్లో ఒక్కొక్కరిని దావీదు ఎలా తయారు చేశాడు. ఒక్కడు 800 మందిని, 600 మందిని, 400 మందిని చంపుతా ఉన్నారు. అసలు మానవ స్ట్రెంగ్త్తో అది సాధ్యమైతే? ఆ రోజుల్లో ఒక వ్యక్తి 800 మంది మీద వస్తే ఆ వ్యక్తి అందరిని చంపేయటం ఏంటి? వితిన్ సెకండ్స్లో, వితిన్ మినిట్స్లో. దర్ ఇస్ అ స్పిరిట్. దావీదు ఒక స్పిరిట్ని ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఒక ఆత్మని దావీదు రిసీవ్ చేసుకున్నాడు తండ్రిని చూడటం వల్ల. ఆ స్పిరిట్లో ఏం చేశాడు తెలుసా? వదిలాడు వీళ్ళ మీదకి, వెళ్ళి అల్లాడిచ్చండి రా అన్నాడు. బలహీనులు, దివాలా తీసిన వాళ్ళు, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు? రాజులాగా ఏలుబడి చేస్తున్నారు. వాళ్ళు చేయగలిగితే మనం చేయలేమా? 315 మంది. అబ్రహాం ఏం చేశాడు? తన మీద ఉన్న ఆత్మని విడుదల చేశాడు.
అబ్రహాం ఏమన్నాడు? ఆత్మీయ ప్రపంచంలో నేను ఒక రాజుని, నేను ఏలుబడి చేసేవాడిని, ఎందుకంటే ఆయనతో ఉన్న సావాసాన్ని బట్టి నా ఆత్మను మీకు ఇస్తున్నా, తీసుకొని వెళ్ళి అల్లాడిచ్చండి అన్నాడు. 5 రాజ్యాలు ఒక్క రోజులో ఓడిపోయినాయి. నువ్వు దేవుని దగ్గర వెయిట్ చేసినప్పుడు ఆయన తన పవర్తో, తన స్ట్రెంగ్త్తో ఆయన నిన్ను అలంకరిస్తాడు. బలాన్ని నీ బెల్ట్లా కట్టుకుంటావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులు ఇత్తడి విల్లుని వంచగలుగుతాయి పరిపూర్ణంగా. స్ట్రెంగ్త్ వస్తుంది. మనం అందరం బలహీనలమే శారీరకంగా చూస్తే, కానీ సియోను పర్వతం ఎక్కి ఆయన సంధించినప్పుడు మన దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో మనకు తెలియదు. ఒక చోట వాక్యంలో ఏమని తెలుసు? వారిలో బలహీనుడైన వాడు దావీదు వలెను, వారిలో బలవంతుడైన వాడు దేవుని వలె ఉన్నాడు. యు ఆర్ లైక్ ఎ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఆ రెల్మ్లోకి వచ్చినప్పుడు మోషే ఆయన చూసి ఏమయ్యాడు? 7వ అధ్యాయంలో ఫరోకి దేవుడు అయ్యాడు. దేవుడిని చూసినాడు ఏమయ్యాడు? 7వ అధ్యాయంలో హీ బికేమ్ ఎ గాడ్ టు ఫరో. ఫరోకి ఆయన కూడా దేవుడే, కానీ ఇంకో దేవుడు తయారయ్యాడు ఫరోకి. ఎవరు? మోషే. ఫరో చంపాలనుకున్నా చంపలేడు. ఎందుకని? దేవుణ్ణి చంపలేడు కదా. ఫరో ఇంకెవరినైనా ప్రపంచంలో చంపగలడు. మోషే వెళ్ళేమంటాడు? కప్పలు పంపిస్తా అంటాడు, ఏం చేయలేడు. నీటిని రక్తంగా మారుస్తా అంటాడు, ఏం చేయలేడు. తొలిచూలు చనిపోతారని చెప్తాడు, ఏం చేయలేడు ఫరో. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఏం చేయలేడు. ఆయన చూసి దేవుడు పనిచేసే ఆ రెల్మ్లోకి వచ్చాడు మోషే. ఇది కానీ మీరు పట్టుకోగలిగితే భయంకరమైన బ్రేక్ త్రూస్ అతి తక్కువ టైంలో మీరు చూస్తారు. ఎందుకంటే నువ్వు ఆయన చూసినప్పుడు ఒక పవర్ రిలీజ్ అవుతుంది, ఆయన చూసినప్పుడు ఒక అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది, ఆయన చూసినప్పుడు ఒక స్ట్రెంగ్త్ రిలీజ్ అవుతుంది. మర్త్యమైన మనిషి అమర్త్యతను ధరించుకుంటాడు. మరణ పంచులో నువ్వు అలా నడుచుకుంటూ వెళ్తావు, మరణం నిన్నేం చేయలేదు. నీ చుట్టూ 10,000 మంది కూలిపోయినా అది నిన్నేం చేయలేదు. ఎందుకో తెలుసా? అమర్త్యుడైన వాడిని ముఖాముఖిగా నువ్వు చూసావు. హల్లెలూయా. దేవుడు అలాంటి వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. నీ లైఫ్లో ఒక డెసిషన్ తీసుకో. నాకేం జరగట్లేదు, నాకేం అవ్వట్లేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, డబ్బులు రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, అక్కడ తాగిపోతావా? లేదంటే ఈ డెసిషన్ తీసుకో, కొంచెం ఆలస్యమైన నిన్ను బాగా బ్లెస్ చేస్తాను. ప్రతిరోజు నేను ఆయన మీద ఫోకస్ పెడతాను, ఆయన స్పిరిట్తో నేను ఎంపవర్ అవుతాను. ఏంటంటే హోలీ స్పిరిట్ ఒకసారి వస్తేనే పాత నిబంధనలో వాళ్ళు అల్లాడిచ్చేవాళ్ళు. ఇది ఒక్కసారి వస్తేనే. మనము హోలీ స్పిరిట్ని పర్మనెంట్గా కలిగి ఉన్నాం, వాళ్ళలాగా లేము. దేవుని ఆత్మ సౌలు మీదకి వస్తేనే అసలు దేవుడు అంటే ఎవడో తెలియని సౌలు రాత్రంతా ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఏమంటున్నాడు? ఈయన కూడా ప్రవక్త అని అడుగుతున్నారు. అంత కార్యం జరిగింది ఒక్క సౌలు జీవితంలో. కానీ దేవుని ఆత్మని మనం పర్మనెంట్గా కలిగి ఉన్నాం. ఆయన మన సంచకరు, ఆయన మా స్వాస్యం. నీ ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్కి ఆయన గ్యారంటీ. ఎవరు? హోలీ స్పిరిట్. నిన్ను పరలోక విషయాల్లోకి ఆయన నడిపిస్తాడు. నిన్ను ట్రైన్ మీద ఎక్కించుకొని ప్రతిరోజు పరలోక ప్రపంచంలో తీసుకొని వెళ్ళి తండ్రిని ఆయన చూపిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క కెపాసిటీ అది. హల్లెలూయా. నువ్వు ఆయన్ని చూసే కొంది నీ భయాలన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు ఆయన్ని చూసే కొంది నా పిల్లలు ఎలా చదువుకుంటారు, వాళ్ళకి నేను ఫీజులు ఎలా కడతాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, డబ్బులు ఎలా వస్తాయి, నువ్వు ఆయన చూసే కొంది ఆల్ యువర్ ఫియర్స్ విల్ బి వానిష్డ్. అవి ఎలా వెళ్ళిపోతాయి తెలుసా? రెప్పపాటులో వెళ్ళిపోతాయి. చూలాలి గర్భంలో ఎముకలు ఎలా పుడతాయో దేవుని కార్యం కూడా అలానే అంట. నువ్వు ఆయన చూసే కొంది ఎప్పుడు మారిపోతావో తెలియదు. నువ్వు ఆయన చూసే కొంది ఎప్పుడు నువ్వు ప్రకాశిస్తావో తెలియదు. నువ్వు ఆయన చూసే కొంది ఆ చనిపోయే వారి మధ్యలో నడిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు బతుకుతారో నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన చూస్తా వచ్చావు. మనకు కావాల్సింది పెద్ద మినిస్ట్రీ కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళు అమర్త్యుల జాబితాలో ఉండాలి. ఆయనతో నడుస్తా వచ్చాడు హానోక్. మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. ఒక వర్షంలో ఏముంటుందంటే ఇలా గాల్లోకి ఆయన ఇలా స్ప్రెడ్ అయ్యి ఇలా ఎక్స్పాండ్ అయిపోయి విశ్వమంతా డిసపియర్ అయిపోయాడంట. ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్.
ఆత్మీయ ప్రపంచము ఏమైంది? హనోక్కి లోబడింది. హల్లెలూయా. దేవుడు పనిచేసే ప్రపంచంలోకి వెళ్ళాడు హనోక్. వెళ్ళి 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 ఏమయ్యాడు? దేవుడు కానీ ఎలా మాయమైపోయి ఇంకో చోటకి వెళ్ళిపోతాడు, విశ్వంలో ఇలా గాల్లో అలా మాయమైపోయాడు హనోక్. ఆమేన్. మీరు మీ స్పిరిట్లో ఏం రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఒక మెసేజ్ వినడానికి రాలేదు, మీరు ఒక ఎన్కౌంటర్ చూడటానికి వచ్చారు. యూ కేమ్ ఫర్ ఎన్ ఎన్కౌంటర్, నాట్ ఫర్ ఎ మెసేజ్. మెసేజ్ ఎవడని చెప్తాడు? దేవుని తెలియని వ్యక్తి కూడా బైబిల్ ఇస్తే మనకంటే అద్భుతంగా చెప్తాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ సీయింగ్ హిమ్ ఫేస్ టు ఫేస్, ఆయన ముఖాముఖిగా చూసే అనుభవం మనకు మాత్రమే ఉంటుంది. నువ్వు పోరాడలేని పోరాటాలు ఆయన నీతో పోరాడుతూ ఉంటాడు. నువ్వు జయించలేనివి ఆయన నీ లోపలికి వచ్చి ఆయన జయించడం ప్రారంభిస్తాడు. నువ్వు రాత్రిపూట నిద్రపోతా, బాధపడతా, భయపడతా ఉంటావు తెలుసా, రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, డబ్బులు ఎలా వస్తాయని. ఆయన ఆ నిద్రపోయే టైంలో నీ లోపలికి వచ్చి ఆ భయాలను ఆయన జయించి వెళ్ళిపోతాడు. నువ్వు నిద్ర లేచేసరికి ఏం జరిగిందో కూడా నీకు తెలియదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి శ్రేష్టమైనది మన వైపు ఆకర్షించబడుతుంది. మనం ఎప్పుడైతే ఆయన మహిమ మనలో సంతరించుకుంటూ ఉంటుందో. వీఆర్ మూవింగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ గ్లోరీ టు నైట్. ఆ మహిమ ప్రపంచంలో ఈ రాత్రి నేను తిరుగుతూ ఉన్నాను. ఆ మహిమ ప్రపంచంలోకి ఈ రాత్రి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ అదృశ్యమైన తండ్రిని చూడటానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను సంఘంగా. యూ హ్యావ్ టు కమ్ అప్, యూ హ్యావ్ టు కమ్ అప్, యూ హ్యావ్ టు కమ్ అప్, యూ హ్యావ్ టు కమ్ అప్ అండ్ సీ హిస్ ఇన్విజిబుల్ గ్లోరీ. జస్ట్ కళ్ళు మూసుకుందాం మీరు ఎక్కడున్నా కానీ. దేవుడు నేను విజిట్ చేస్తా ఉన్నాడు ఈ రాత్రి. యూ హ్యావ్ టు కమ్ అప్ అండ్ సీ హిమ్. లేకపోతే వాక్యపు వచనాలన్నీ వచనాలుగా మిగిలిపోతాయి, రెవల్యూషన్స్ అన్ని రెవల్యూషన్స్గా మిగిలిపోతాయి. నీకు అంత అనుభవం లేనప్పుడు అందరు దైవజనులు చెప్పే వాక్యం అంటావు, కానీ ఏ అనుభవం నీకు ఉండదు. బట్ ఇఫ్ యూ కమ్ అప్ ఇన్ ద స్పిరిట్, నీ శరీర పరిధిని వదిలేసి ఆత్మ పరిధిలోకి నువ్వు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలపరచబడినప్పుడు ఆయన నీకు తండ్రిని చూపిస్తాడు, ఆయన నీకు తండ్రిని బయలుపరుస్తాడు. నువ్వు ఎంత ప్రేమించబడ్డావో నీకు ఫస్ట్ టైం నీ లైఫ్లో అర్థమవుతుంది. నువ్వు ఎంత కాపాడబడతావో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎంత సంరక్షించబడతావో నీకు అర్థమవుతుంది. ఆయన ఎలా ఎల్షద్దాయిగా నీ పక్షంగా ఉన్నాడు నీకు అర్థమవుతుంది. ఆయన ఎలా పోషించేవాడిగా ఉన్నాడు నీకు అర్థమవుతుంది. ఆయన ఎన్ని వైరస్లు వచ్చినా ఎలా నిన్ను కాపాడుతాడో నీకు అర్థమవుతుంది. వెన్ ఐఎమ్ సీయింగ్ హిమ్, నేను ఎప్పుడైతే ఆయన్ని నేను చూస్తా ఉన్నాను, ఆయనలోకి నేను మార్చబడతా ఉన్నాను, ఆయన వలె నేను మార్చబడతా ఉన్నాను, ఆయన వెలుగు నాలోకి వస్తూ ఉంది, ఆయన మహిమ నా మీద ఉదయిస్తూ ఉంది. కమ్ ఆన్, ప్రే ఇన్ ద స్పిరిట్, ప్రే ఇన్ ద స్పిరిట్. ఒక 2 minutes ఆత్మలో ప్రార్థన చేద్దాం. మీరు లేచి నిలబడి ప్రార్థన చేయగలిగితే లేచి మీరు ప్రార్థన చేయండి. బట్ మీ ఫోకస్ ఆయన మీద పెట్టండి. ఒక 2 minutes మనం వెళ్ళబోయే ముందు. ఏ లెవెల్ ఆఫ్ గ్లోరీని మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళబోతున్నారు ఈరోజు? ఏ లెవెల్ ఆఫ్ మహిమను మీరు తీసుకెళ్ళబోతున్నారు? మీకు దాని గురించి తెలియకపోవచ్చు. వాక్యంలో నుండి ఆయన వైపు చూడు, ప్రార్థనలో నుండి ఆయన వైపు చూడు, ఆత్మలో నుండి ఆయన వైపు చూడు. ఇట్ ఈస్ చేంజింగ్, హీస్ చేంజింగ్ ఎవ్రీథింగ్, హీస్ చేంజింగ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదాన్ని మారుస్తూ ఉన్నాడు, ప్రతి దాంట్లో మహిమ సంతరించుకుంటా ఉంది. ఎండిపోయిన ఎముకల్లోకి జీవం వస్తూ ఉంది. నీ జీవితంలో నలిగిపోయావా? ఆయన జీవం వస్తూ ఉంది, ఆయన అమర్త్యత వస్తూ ఉంది, ఆయన వెలుగు వస్తూ ఉంది. నువ్వు ఆ స్థానంలో ఇంకెప్పుడు ఉండవు. When you are lifted up in the spirit, when you are caught up in the spirit, you are transforming like your heavenly father. నీ పరలోకపు తండ్రి మార్పు చెందినట్టు నువ్వు మార్పు చెందుతావు. ఆయన లోకి నువ్వు మారుతావు, ఆయన వలె నువ్వు మారుతావు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖ రూపం మారిపోయింది. ఈరోజు ఏ ప్రాబ్లంతో వచ్చావో తెలియదు, ఏ ఆన్సర్ కోసం వచ్చావో తెలియదు, కానీ దేవుడు అన్నిటికీ జవాబిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. హీలింగ్ కోసం వచ్చావా? ఆల్రెడీ నువ్వు హీల్ అయిపోయావు. డెలివరెన్స్ కోసం వచ్చావు, ఆల్రెడీ నువ్వు డెలివర్ అయిపోయావు. ఇప్పుడు ఆయన వైపు చూడు, ఎందుకంటే ఈ రెల్మ్లో అన్నీ జరుగుతాయి. ఈ ప్రపంచంలో, ఈ అనాయింటింగ్లో, ఈ గ్లోరీలో అన్నీ జరుగుతాయి.
ఈ గ్లోరీలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల ఉద్యోగం లేదా ఒక్క సెకండ్లో దేవుడు జాబ్ ఇవ్వగలడు, ఒక్క సెకండ్లో దేవుడు హౌస్ ఇవ్వగలడు, ఒక్క సెకండ్లో దేవుడు కారు ఇవ్వగలడు. ఆయన చేయలేనిది అంటూ ఏమీ లేదు. ఇలాంటి రెల్మ్లో, అలాంటి వాతావరణంలో నువ్వు ఇక్కడ ఈ రాత్రి నిలబడి ఉన్నావు. ఆయన సింహాసనం ఎటు నిలబడి ఉన్నావు. దేవదూతల నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆరాధించే ఆ సన్నిధిలో నువ్వు నిలబడ్డావు. కెరూబుల మీద ఆశీర్వదించిన వాని ఎదుట నువ్వు నిలబడ్డావు. మెలోస్ కిటలా బరహాబా ద గాడ్ ఆఫ్ ది ఇంపాసిబుల్. యెహోవా వల్ల నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవుడు. నువ్వు ఆయనకు మొర పెడతా ఉన్నప్పుడు, ఆయన వైపు చూస్తా ఉన్నప్పుడు నీకు ఆయన న్యాయం తీర్చలేడా? తప్పకుండా ఆయన న్యాయం తీరుస్తాడు. కానీ నువ్వు ఆయన చూస్తా ఉన్నప్పుడు ఆయనలోకి నువ్వు మార్చబడు, ఆయన పరిశుద్ధతలోకి మార్చబడు, ఆయన మంచితనంలోకి మార్చబడు, ఆయన ప్రేమలోకి మార్చబడు, ఆయన సర్వ పరిపూర్ణతలోకి నువ్వు మార్చబడు. ఐఎమ్ సీయింగ్ మై ఫాదర్ టు నైట్. నీ తండ్రిని నువ్వు చూస్తా ఉన్నావు ఈ రాత్రి. నీ వైపు చాచి ఉంచిన చేతుల వైపు నువ్వు చూస్తా ఉన్నావు. నిన్ను ప్రేమించే తండ్రి ఆయన. నీకు తీర్పు తీర్చే తండ్రి కాదు. నువ్వు పడిపోయినప్పుడు నవ్వే తండ్రి కాదు. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను వదిలేసే తండ్రి కాదు. నిన్ను జడ్జి చేసే తండ్రి కాదు. ప్రేమ కలిగిన తండ్రి ఆయన. మహా కనికరం కలిగిన వాడు, మహా కటాక్షం కలిగిన వాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములన్నీ లజ్జింపకపోను. వాళ్ళు ఆయన వైపు చూసినప్పుడు అంట వాళ్ళకి వెలుగు కలిగిందంట. ఇంకెప్పుడు అవమానం వారి జీవితంలోకి రాలేదంట. హలో స్మితల బరకరమా, ఐ వాంట్ యూ టు ప్రే ఇన్ ద స్పిరిట్. నీ హెల్త్ ఇష్యూతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అమర్త్యత వస్తూ ఉంది నీ దేహంలోకి. చూడగలుగుతున్నావా? గ్రహించగలుగుతా ఉన్నావా? నీ ఫైనాన్సెస్లోకి ఆయన గ్లోరీని, ఇమ్మోర్టాలిటీని నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఒక సిస్టమ్గా మారిపోతావు. నువ్వు ఒక ఫైనాన్షియల్ సిస్టమ్గా నువ్వు మారిపోతావు. ఒక ఏదేనులాగా నిన్ను మార్చేస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫలిస్తావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అభివృద్ధి చెందుతావు, ఎక్కడికి వెళ్ళినా భూమి మీద నువ్వు వ్యాపిస్తావు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ నీ లోపల నివసిస్తూ ఉంది. ఆయన అమర్త్యత, నీ శరీరం ఆయన అమర్త్యతను ధరించుకుంటా ఉంది. కాబట్టి ఈ రాత్రి ఒక ఎన్కౌంటర్ కోసం వచ్చాం, మనం ఒక సంధింపు కోసం వచ్చాం, ఒక మెసేజ్ కోసం మేము రాలేదు దేవా, ఒక ఎన్కౌంటర్ కోసం వచ్చాం. నువ్వు నన్ను దర్శించినప్పుడు 20 సంవత్సరాల నుండి నా బాధలు ఒక్క క్షణంలో వెళ్ళిపోతాయి. నువ్వు నన్ను దర్శించినప్పుడు నా బలహీనతలు ఒక్క క్షణంలో వెళ్ళిపోతాయి. నువ్వు నన్ను దర్శించినప్పుడు బలహీనై నేను పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగరటం నేను ప్రారంభిస్తాను. ఆత్మీయ ప్రపంచంలో తిరగటం నేను ప్రారంభిస్తాను. సింహాసనం మీద తిరగటం నేను ప్రారంభిస్తాను. దేవా, నువ్వు నన్ను దర్శించినప్పుడు నా 20 సంవత్సరాల పేదరికం ఒక్క రోజులో పోతుంది. వెన్ యూ విజిట్ మీ విత్ యువర్ పవర్, విత్ యువర్ ఇమ్మోర్టాలిటీ, విత్ యువర్ గ్లోరీ, విత్ ద స్ట్రెంగ్త్. There is a light coming from heaven. పరలోకం నుండి ఒక గొప్ప వెలుగు ఇక్కడ ప్రకాశించడం నేను చూస్తా ఉన్నాను. ఒక గొప్ప వెలుగు ఈ సంఘంలోకి వస్తా ఉంది. A great light is coming upon us. నువ్వు మార్చబడుతున్నావు. ఈ క్షణంలో నువ్వు మార్చబడతా ఉన్నావు. నీ లోపల అగ్ని మండుతూ ఉంటుంది, నీ లోపల అనాయింటింగ్ మండుతూ ఉంటుంది, నీ లోపల హోలీ స్పిరిట్ ఆయన మంట పెడతా ఉంటాడు, మండిస్తూ ఉంటాడు. నీ ఎముకలు ఆయన వాక్యంతో మండుతూ ఉంటాయి, అగ్ని వల్ల మండుతూ ఉంటాయి. నీ బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ సెకండ్లో నార్మల్ అవుతాయి. వంకరపోయిన ఎముకలు నార్మల్ అవుతాయి. క్యాన్సర్ లాంటి గడ్డలు రాలిపోయి పడిపోతాయి. తలనొప్పులు, ట్యూమర్స్ లాంటివి డిసపియర్ అయిపోతాయి. బోన్స్ నార్మల్ అయిపోతాయి. బ్లడ్ నార్మల్ అయిపోతుంది. హీలింగ్ జరిగిపోతుంది నువ్వు కళ్ళు తెరిచేలోపు. బికాస్ దిస్ ఇస్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ గ్లోరీ, దిస్ ఇస్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఇంపాసిబుల్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రి నీ ఆత్మలో నువ్వు ఏదో పొందుకొని వెళ్తా ఉన్నావు. ఇక్కడ నుంచి నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళట్లేదు. ఒక మెసేజ్ని విని నువ్వు వెళ్ళట్లేదు, కానీ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్తున్నావు, ఒక అనుభవాన్ని తీసుకొని వెళ్తున్నావు దేవునిలో. There is a transformation happening. We look unto you, Heavenly Father. తండ్రి, మీ వైపు నేను చూస్తా ఉన్నా. మేము మార్చబడటానికి ఇష్టపడతా ఉన్నా. నువ్వు ఇచ్చే మహిమను ధరించుకోవడానికి మేము ఇష్టపడతా ఉన్నా.
నేను ఆయనలోకి చూసినప్పుడు నేను ఆయనలోకి మార్చబడతా ఉన్నాను. ఆత్మలో నేను ఆయన చూస్తా ఉన్నప్పుడు ఆయన వెలుగు నా జీవితంలో ఉదయిస్తా ఉంది. ఐఎమ్ బీయింగ్ చేంజ్డ్, ఐఎమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఐఎమ్ బీయింగ్ ఫిల్డ్ విత్ హిస్ గ్లోరీ, ఐఎమ్ బీయింగ్ ఫిల్డ్ విత్ హిస్ పవర్. I will rise up like an eagle to rule and to dominate everything around me. దేవుని కుమారుడు పరిపక్వత చెందినప్పుడు, మహిమ అతనిలో సంతరించుకున్నప్పుడు ప్రతిదీ ఏలుబడి చేయగలుగుతాడు. ప్రతి దాని మీద ఆధిపత్యం తీసుకోగలుగుతాడు. జీవితంలో కొన్ని సమస్యలకి రాత్రి దేవుడు ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆమె మైనం వల్ల కరిగిపోతా ఉంది. నువ్వు మరలా నువ్వు బలాన్ని పొందుకుంటావు, మరలా నువ్వు శక్తిని పొందుకుంటావు, మరలా నువ్వు రెక్కలు చాప ఎగరగలుగుతావు. మూగబోయిన నీ స్వరము మరలా గానం చేయగలుగుతుంది. ఆయన నీ అనుభవాన్ని ఆయన మధురంగా మారుస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములకు ఆయన సమాప్తం చెప్తా ఉన్నాడు. నువ్వు మరలా పైకి లెగుస్తావు, నువ్వు మరలా ప్రకాశిస్తావు, నువ్వు మరలా వ్యాపిస్తావు, నువ్వు మరలా విస్తరిస్తావు, నువ్వు మరలా ఏలుబడి చేస్తావు, నువ్వు మరలా డామినేట్ చేస్తావు. బికాస్ ఈ స్పిరిట్ రెస్ట్ అపాన్ యూ. ఆయన ఆత్మ నీ మీద నిలిచింది కాబట్టి నీకు సాధ్యము. శక్తి చేతనాయను, బలము చేతనాయను కాదు, కానీ నా ఆత్మ ద్వారానే అన్నాడు ఆయన. మరలా ఫైనాన్సెస్ వస్తాయి, మరలా ఆగిపోయిన అన్ని కదలటం ప్రారంభమవుతాయి, మరలా నీ జీవితం బాగుపడుతుంది, మరలా డిప్రెషన్ వెళ్ళిపోతుంది, మరలా వ్యాధి నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతుంది. బికాస్ ద ఫాదర్ ఈస్ ప్రెసెంట్. తండ్రి ఉన్నాడు కాబట్టి, తండ్రి చేయగలడు కాబట్టి, తండ్రి చూస్తూ ఉన్నాడు కాబట్టి మనం లెగుస్తాం, మనం ప్రకాశిస్తాం. ఆకాశం అందు జ్యోతుల వలె నిరంతరం ప్రకాశించేవారుగా మనం ఉంటాం. You are being changed, you are being transformed, you are being renewed, you are being strengthened by the power of His Spirit again. Thank you, Lord. రాత్రి నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి స్తుతిస్తాను, మీ అనాయింటింగ్ని బట్టి స్తుతిస్తాను. మా ఆత్మలో మీ దగ్గర నుంచి ఏదో మీరు రిసీవ్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తాను. మమ్మల్ని మీరు బ్లెస్ చేయండి. ఈ సీజన్లో మీ గొప్ప ఆశీర్వాదాలు మేము చూసినట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తాం. యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడేయండి కాక.